హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవడం లెసన్ నెంబర్ 35. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న వాక్యాలు వాటిని ఉర్దూలో ఏ విధంగా పలుకుతారో వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఏమిటి అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో క్యా హై అని అడుగుతారు. ఎక్కడికి వెళుతున్నారు అనే మాట ఉందనుకోండి, దాని ఉర్దూలో కహా జా రహే హై. కహా అంటే ఎక్కడికి, జా రహే హై, జా అంటే వెళ్ళటం, రహే హై వెళుతూ ఉన్నారు. కహా జా రహే హై ఎక్కడికి వెళుతున్నారు అని అర్థం వస్తుంది. ఎప్పుడు వస్తారు అనే ప్రశ్న ఉందనుకోండి, దాన్ని కబ్ ఆయేంగే. కబ్ ఆయేంగే, కబ్ అంటే ఎప్పుడు, ఆయేంగే వస్తారు అని ప్రశ్నించినట్టు అనమాట. ఏమి చేస్తున్నారు అని ప్రశ్న ఉందనుకోండి, దాన్ని క్యా కర్ రహే హై అని అడగొచ్చు అనమాట. క్యా అంటే ఏమిటి, కర్ రహే హై, కర్ అంటే చేయటం, రహే హై అంటే చేస్తూ ఉన్నారు. ఏమి చేస్తూ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అని కూడా మనం అనొచ్చు. మీకు ఇక్కడ ఏమి పని అని ఉందనుకోండి ప్రశ్న, దానికి ఉర్దూలో ఏమంటారంటే ఆప్కో యహా క్యా కామ్ హై. ఆప్కో అంటే మీకు లేదా తమరికి, యహా అంటే ఇక్కడ, క్యా కామ్ హై ఏ పని ఉంది, ఏం పని అని జవాబు వస్తుందన్నమాట. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని ఉందనుకోండి, ఆప్ కహాసే ఆయే హై. ఆప్ అంటే మీరు, కహాసే అంటే ఎక్కడి నుంచి, ఆయే హై అంటే వచ్చారు అనే జవాబు వస్తుంది. ఆప్ కహాసే ఆయే హై అని అనొచ్చు. మీరు ఎవరు అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే ఆప్ కౌన్ హై. ఆప్ అంటే మీరు, కౌన్ హై అంటే ఎవరు. ఆప్ కౌన్ హై అంటే మీరు ఎవరు అనే దానికి జవాబుగా ఉంటుందన్నమాట. నేను మీకు తెలుసా అని అడిగారు అనుకోండి ఎవరన్నానే, నేను మీకు తెలుసా అంటే క్యా ఆప్ ముఝే జాన్తే హై. క్యా అంటే ఏమిటి, ఆప్ అంటే మీరు, ముఝే అంటే నన్ను, జాన్తే హై అంటే తెలుసా అని అడుగుతున్నారు అనమాట. క్యా ఆప్ ముఝే జాన్తే హై, మీకు నేను తెలుసా లేదా నేను మీకు తెలుసా అనే దానికి జవాబుగా వస్తుందన్నమాట. మీరు ఎవరి తాలూకు అని ఉందనుకోండి, దాన్ని ఆప్ కిస్కే రిష్తేదార్ హై. ఎవరి బంధువులు, ఎవరి తాలూకు, మీరు ఎవరి తాలూకు, ఆప్ అంటే మీరు, కిస్కే ఎవరికి, రిష్తేదార్ హై బంధువులు అని వస్తుందన్నమాట. ఇకపోతే మా అడ్రస్ మీకు ఎవరిచ్చారు అని మనం సాధారణంగా అడుగుతాం. ఎవరినన్నా వాళ్ళకి అడ్రస్ ఎవరిచ్చారు, ఎలా ఎలా వచ్చారు వీళ్ళు అని మనకు ఒక సంశయం ఉంటుంది. అప్పుడు మనం ఈ విధంగా అడుగుతాం కదా, మా అడ్రస్ మీకు ఎవరిచ్చారు అని. హమారా పతా ఆప్కో కిస్నే దియా. హమారా పతా, హమారా అంటే మా అడ్రస్, పతా అంటే అడ్రస్, హమారా అంటే మా, మా అడ్రస్ ఆప్కో అంటే మీకు, కిస్నే అంటే ఎవరు, దియా హై ఇచ్చారు అనే ప్రశ్న అడగొచ్చు. హమారా పతా ఆప్కో కిస్నే దియా హై, మా అడ్రస్ మీకు ఎవరిచ్చారు అని వస్తుంది. మీరు ఇక్కడికి రావటానికి ఇబ్బంది పడలేదు కదా అని మనం సహజంగా అడుగుతూ ఉంటాం. మీరు అంటే आपको यहाँ आने में कोई तकलीफ तो नहीं हुआ. आपको అంటే మీకు, యహా ఆనేమే ఇక్కడికి రావటంలో, యహా అంటే ఇక్కడికి, ఆనేమే అంటే రావటంలో, కోయి తక్లీఫ్ ఏ విధమైన ఇబ్బంది, తో నహి ఇబ్బంది పడలేదు కదా, హువా తో నహి హువా పడలేదు కదా, తో నహి హువా పడలేదు కదా అనే జవాబు వస్తుందన్నమాట. ఆప్కో యహా ఆనేమే కోయి తక్లీఫ్ తో నహి హువా, మీరు ఇక్కడికి రావటానికి ఇబ్బంది పడలేదు కదా అనే ప్రశ్నకి ఉర్దూలో ఆప్కో యహా ఆనేమే కోయి తక్లీఫ్ తో నహి హువా అనే ప్రశ్న
సూటబుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ ఇంతటితో ముగిద్దాం. ఇక్కడ నుంచి నేను తొందరగానే మీకు లెసన్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.